ఇజలాడ్ ఉద్యోగం లేనటువంటి వారు, లేకపోతే ఉద్యోగం పోయి ఖాళీగా ఉంటున్నటువంటి వారు, మీ సమయాన్ని వ్యర్థపరచకుండా, లేకపోతే ఫోన్కి ఇవ్వకుండా నీ ఖాళీ సమయాన్ని దేవునికి ఇవ్వు. దేవుడు నీకు మంచి ద్వారాలని తెరుస్తాడండి. ఆ విశ్వాసము మనకి ఇస్తాడు ముందుగా. అందుకే డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు, లేకపోతే ఏదైనా ఆలోచిస్తూ అలా ఉండిపోవద్దు, లేకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి నువ్వు బాధపడవద్దు, కృంగిపోవద్దు. కానీ నీ ఖాళీ సమయాన్ని దేవుని సన్నిధిలో ఎదగడానికి, ఆత్మీయంగా ఉన్నత స్థితికి నడవటానికి, వాక్యాన్ని ధ్యానించటానికి, దేవుని యొక్క పాటలు అనేవి నేర్చుకోవడానికి నీ ఖాళీ సమయాన్ని దేవునికి ఇవ్వు. ఎప్పుడైతే దేవునికి నువ్వు ఆ సమయాన్ని ఇస్తావో ఆటోమేటిక్గా నీ ద్వారాలు అనేవి దేవుని సన్నిధిలో తెరవబడతాయి. నువ్వు ఊహించిన దానికంటే మంచి ఉద్యోగాన్ని దేవునికి ఇస్తాడు. నువ్వు ఊహించని స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. 100% ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీ జీవితంలో కూడా ఉద్యోగం లేనటువంటి వారు ఎవరైనా సరే డిప్రెషన్లోకి వెళ్తున్నారు అని అంటే అటువంటి ఆలోచనల నుంచి తప్పించుకోవడం కొరకు మాత్రమే కాదు, కానీ ఆ సమయం నీకు మంచిగా దొరికిందని నువ్వు సంతోషించి కొంత సమయం వరకు దేవునికి నువ్వు సమయం ఇచ్చి దేవుని సన్నిధిలో ఎదగడానికి ప్రయత్నించు. నీ జీవితంలో ఇలాంటి జాబ్ లేని వారు ఎవరైనా ఉంటే వారి కొరకు దేవుడు ఉన్నతమైనటువంటి ఉద్యోగం వారికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.